జింబాబ్వే స్టార్ క్రికెటర్ సికందర్ రాజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్ 1 ఆల్రౌండర్గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ల జాబితాలో రాజా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే నుంచి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రపీఠం దక్కించుకున్న తొలి ఆల్రౌండర్గా సికందర్ రాజా రికార్డు సాధించాడు. శ్రీలంకతో తాజా వన్డే సిరీస్ సందర్భంగా అద్భుత ప్రదర్శన కనబర్చిన రాజా ఈ ఘనత సాధించాడు. కాగా పాకిస్థాన్లోని పంజాబ్లో జన్మించిన సికందర్ రాజా చాలా ఏళ్ల క్రితమే జింబాబ్వేకు వలస వెళ్లాడు. అక్కడే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా ఎదిగిన సికందర్ రాజా జింబాబ్వే తరపున మేటి బ్యాటింగ్ ఆల్రౌండర్గా పేరుగాంచాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అతడు జింబాబ్వే జట్టు కెప్టెన్గా ఉన్నాడు. కాగా కుడి చేతి వాటం బ్యాటర్ అయిన రాజా రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా. ఇక 39 ఏళ్ల సికందర్ రాజా ప్రస్తుతం శ్రీలంకతో సిరీస్లతో బిజీగా ఉన్నాడు. 2 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు ఆడేందుకు లంక జింబాబ్వేకు వెళ్లింది. ఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరగగా రెండింటా గెలిచిన శ్రీలంక జింబాబ్వేను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే వన్డే సిరీస్ను కోల్పోయినప్పటికీ సికందర్ రాజా మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. తొలి వన్డేలో 87 బంతుల్లో 92 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఇక రెండో వన్డేలోనూ అర్ధశతకం 55 బంతుల్లో 59 నాటౌట్తో సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకువచ్చాడు.